ఎను మనవే. హరినారాయణ 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 ఎను మనవే. హరినారాయణ 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 ఎను మనవే. హరినారాయణ 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 ఎను మనవే. ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು మనవే. పరీక్షితుడు ఎవరు? పాండవ వంశ సంజాతుడు. ఈ పరీక్షితుని జన్మ చెప్పడానికి ముందుగా భాగవతము పూర్వ పీఠికగా ఆ వంశములో ఉన్నటువంటి కొందరి పాండవులను ఆ పూర్వీకుల కథను కొద్దిగా తీసుకుని, అంత కథ తీసుకోలేదు, మహాభారతంలో వచ్చిన భాగవతానికి ఒక పూర్వ పీఠికగా అశ్వత్థామ కథతో ద్రౌపది కథతో ప్రారంభమై పాండవుల కొద్దిగా చరిత్రను మళ్ళా చెప్పి అక్కడ ఇతడు పుట్టాడని, ఇతని పరీక్షిత్ రాజు యొక్క జన్మ కర్మ అతని చరిత్రను తర్వాత ఈ స్కందం చెప్తూ వచ్చింది. ఇతడు పుట్టిన వంశం ఏది? పాండవ వంశం. పాండవులు ఎటువంటి వారు? మహనీయులని అందరికీ తెలుసు. మహాభారత యుద్ధమంతా అయిన తర్వాత ఉభయ పక్షములోని సాత్విక వీరులకు భాగీరథీ జల తర్పణాన్ని ధర్మరాజ మొదలైన వారు ఇస్తూ వచ్చారు కృష్ణుని ఆజ్ఞ అనుసరించి. తర్వాత దుర్యోధనుడి మాట విని అశ్వత్థామ ఆ పుత్రులను చిన్నవారిని సంహరిస్తాడనే కథను విన్నాం. పాండవులను పట్టం గట్టి కృష్ణుడు రాజ్యస్థాపన చేస్తాడు. తర్వాత ఆ పాండవంశ సంజాతుడే పరీక్షితుడు. ఆ పరీక్షితుని కథ కంటే ముందుగా ఒక చిన్న కథ విని, ఇది ఎందుకు అవశ్యంగా వినాలంటే ఇలాంటి వంశంలో పుట్టాడు పరీక్షితుడని చెప్పడానికి ఈ ఒక కథ చెప్పారు. ద్రౌపదీదేవి యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఒకసారి పరిచయం చేస్తున్నారు. ద్రౌపది కథ మహాభారతంలో చాలా విస్తారంగా చెప్పారు. చెప్పిన వ్యాస మహర్షి ఆమెను గురించి కొద్దిగా ప్రస్తావన, ఆ ప్రస్తావనలో ఏం చేశారు అంటే ఆమె పుట్టుక కానీ ఆమె దయా దాక్షిణ్యము ఆమె దానగుణము చెప్పలేదు. మహాభారతంలో విరాట పర్వంలో ఆమె పడిన కష్టాలు ఉంది అది చెప్పలేదు. ఒక స్త్రీగా పుట్టిన తర్వాత స్త్రీకి ఉండవలసిన లక్షణాలేమి, అలాంటి స్త్రీలు ప్రతి యుగములో ప్రతి శతమానములో ఉండే తీరాలను, ప్రతి ఇంట్లో ఉండాలా అని వ్యాస భగవాన్ యొక్క ఆశయం. ఇచ్చట ద్రౌపదిని ఎలాగా అంటే ఉత్తమ మాతృమూర్తిగా ఆమెను తీర్చిదిద్దుతున్నారు. మాతృ హృదయం అంటారు, మాతృ ప్రేమ అంటారు. అది అందరికీ రాదట. తల్లికి ఎలాంటి సౌహార్ద్రం ఉంటుంది, ఆ సౌహార్ద్రం వేరే వారికి రాదట. ఇచ్చట చెప్పింది వ్యాస భగవాన్ కేవలము ద్రౌపది యొక్క మాతృ హృదయం ఎలాంటిది. సహన గుణానికి క్షమాగుణానికి మారుపేరు ద్రౌపది అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఈ తత్వము అతి ముఖ్యము. ప్రతి స్త్రీలు ప్రతి పురుషులు కూడా దీన్ని తెలుసుకోవాలి. ద్రౌపదీదేవి తన కుమారులను పోగొట్టుకున్నదని కథను తెలుసుకున్నాము. అశ్వత్థామను వెంటాడిని తీసుకొస్తానని కృష్ణార్జునులు వెళ్ళి అతన్ని పట్టి కట్టి రథాన్ని కట్టుకొని పశువులే కట్టి తాళ్లచే పాశముచే బంధించి ఒక పశువులే ద్రౌపది దగ్గర ఉంచారు. ద్రౌపది చూచింది. అర్జునుడు అంటున్నాడు, కృష్ణుడు సైగ చేస్తున్నాడు చెప్పు అని. చూడు ద్రౌపది, మన కుమారులను చంపిన ఈ నీచుణ్ణి ఇదే ఖడ్గంతో ఇక్కడే నేను సంహరిస్తాను. అప్పుడు ద్రౌపది ఏం చెప్తుంది?
మనమే అయి ఉంటే, అవును త్వరగా అడుగుతావెందుకు, అక్కడే చంపి వస్తే బాగుండేది కదా అంటాం. ద్రౌపది అంటుంది, వెంటనే వచ్చిన మాట ఆమె నోటి నుంచి, ముచ్యతాం ముచ్యతాం ఏషః బ్రాహ్మణో నితరాం గురు అంటుంది. ఇతన్ని వదిలేసేయండి వదిలేసేయండి అంటుంది. కట్టొద్దండి, అలా బంధనం చేయొద్దు ఇతన్ని. బంధనం వదిలేస్తే పారిపోతాడు, పోని అతన్ని చంపరాదు. ఎందుకో తెలుసా? బ్రాహ్మణ నితరాం గురు. 2 కారణాలు. మంచి విప్రకులంలో పుట్టాడు. ఈ బ్రాహ్మణుని సంహరిస్తే నీకు మన వంశానికి చెడ్డ పేరు కాగా, మన పుట్టే వాళ్ళందరూ అల్పాయుష్యులై అల్పజ్ఞానులై పుడతారు. వారి తంటకు వెళ్ళకూడదు, మనము వదలండి. రెండవది, గురుస్థానములో ఉన్నాడు. ఆ గురువును ధిక్కరించిన, గురువును హింసించిన కొన్ని కోట్ల జన్మలు అజ్ఞానిగా, అంధునిగా, రోగిష్ఠునిగా పుడతాడట గురుహత్య చేత. ఆ పని చేయొద్దండి. ముచ్యతా ముచ్యతామేషః బ్రాహ్మణో నితరాం గురు. గురువు ఎక్కడ, ఇతడు ఎవరికి ఏం పాఠం చెప్పాడు అంటే, ఇతడు చెప్పకున్నా ఇతని తండ్రి ద్రోణాచార్యుడు, ఏ ద్రోణాచార్యుని వద్ద మీరందరూ శస్త్రాస్త్రములను నేర్చుకొని లోకములో ఖ్యాతి పొందారో, ఆ ద్రోణాచార్య యొక్క పుత్రుడు ఇతడు. సరే, తండ్రి గురువు అవుతాడు, ఇతడెందుకు గురువు అవుతాడు? శత్రువు కావచ్చు కదా అంటే, కాదు. సయేష ద్రోణ ప్రజారూపేణ తిష్టతి. ద్రౌపది ఆడే ప్రతి మాట కూడా సువర్ణాక్షరాలతో రాసి పెట్టాలి. ఇతన్ని గురువు కాదని అనొద్దండి. సయేష ద్రోణ ప్రజారూపేణ తిష్టతి. ఆ ద్రోణుడే సంతాన రూపంగా కుమారుడు. తండ్రియే ఆత్మావై పుత్రనామాసి అనే శృతి వాక్యం. ఆ తండ్రియే కుమారునిలో ఒక రూపంగా ఉంటాడు, సంతాన రూపంగా ఉంటాడు. మీరు ఇతన్ని సంహరిస్తే బ్రహ్మహత్యా దోషము, తర్వాత గురుహత్యా దోషము 2 వస్తుంది. కాబట్టి ఇతన్ని వదిలేసేయండి. మూడవది, ఇంకొక విషయం చెప్తుంది. కన్న కుమారులను పోగొట్టుకున్నాను, ఆ కష్టం ఎలాగనేది నాకు తెలుసు. విద్వానేవహి విజానాతి విద్వజ్జన పరిశ్రమం అంటారు. ఒక విద్వాంసుని కష్టం ఎంత అంటే మరొక విద్వాంసునికి తెలుస్తుంది, కానీ విద్వాంసుడు కానటువంటి వానికి తెలియదు. అలాగే నహి వంద్యా విజానాతి గురువీం ప్రసవ వేదనాం. ఒక సుభాషితకారు చాలా చక్కగా చెప్తాడు. ప్రసవ వేదన దుఃఖం ఎలాగుంది అంటే, పిల్లలను కన్నటువంటి తల్లికి తెలుస్తుంది, కానీ పిల్లలు కన్నటువంటి గొడ్రాలికి ఎలా తెలుస్తుంది? నహి వంద్యా విజానాతి గురువీం ప్రసవ వేదనం. అందుకే పిల్లలను కుమారులను పోగొట్టుకున్న నాకు ఆ కడుపు తీపి ఎంత తెలుసు. ఒకవేళ మీరు అశ్వత్థామను సంహరించినట్టయితే, ఇతని తల్లి కృపి ద్రోణపత్ని భర్తను పోగొట్టుకున్న, భర్తతో పాటు వెళ్ళిపోవలసి ఉండింది. చిన్న కుమారుడు అని చెప్పేసి కుమారుని పోషణ కొరకు నిలబడింది. కుమారుడు ఇంటికి వచ్చేంత వరకు భుజించదు. కుమారుడు వస్తాడు, భోజనం చేయాలని ఆగింది. ఇతని కొరకు మీరు సంహరిస్తే ఇతని చూచి చూచి తాను ఎంత దుఃఖపడుతుంది అనేది పిల్లలను పోగొట్టుకున్న నాకు తెలుసు, మీకేం తెలుసు అని ద్రౌపది చెప్తుంది. ఎలాంటి మాతృ హృదయము! ఆ ద్రౌపదిని మహాభారతములో చెప్పిన వ్యాస మహర్షికి సరిపోక, మళ్ళా ఆ మాతృమూర్తి యొక్క స్వరూపాన్ని మీరందరూ వినండి. ఆ ద్రౌపది వలె అలాంటి సహన గుణానికి మీరు కూడా ఆ గుణాన్ని తెచ్చుకోండి అని చెప్పడానికి భాగవతము ద్వారా ఈ సందేశాన్ని మాకు ఇప్పిస్తున్నారు. మనమే అయితే మన పిల్లలకి ఏమన్నా అయితే బాధపడతాం. వేరే పిల్లలు పడ్డారంటే అయ్యో పాపమా పడ్డారా అని చెప్పేసి ఉంటాం. చూడండి, తన గర్భములో పుట్టకున్న అశ్వత్థామ వేరే తల్లి కడుపులో పుట్టిన వ్యక్తిని కూడా చంపవద్దండి, అవమానపరచొద్దండి. ఇంత హితం చెప్పే స్త్రీ మరెవరు ఉన్నారు? అలాంటి ద్రౌపది ఈ పాండవ వంశంలో పాండవుల దగ్గర ఉన్నది కాబట్టి
ఆ వంశములోనే పుట్టిన వ్యక్తి పరీక్షితుడు. ఇలాంటి మహనీయుల వంశములో పుట్టిన వారి గుణములు అద్భుతంగా ఉంటుంది. పరీక్షితుని యొక్క జన్మ కర్మను చెప్పడానికి నేరుగా పరీక్షితులని చెప్పి ఉండవచ్చు. అయితే భారతములో వచ్చిన కథలను మళ్ళా సంక్షేపం చేసి భాగవతంలో తీసుకొచ్చి వ్యాస మహర్షి ద్రౌపది కథ, అశ్వత్థామ పాత్రను, పాండవులు, ధర్మరాజు రాజ్యస్థాపన, ఇంకా చాలా ఉంది కథలు అక్కడ. కృష్ణుడు పాండవులను రాజ్యంలో కూర్చోపెట్టి ధర్మరాజును చక్రవర్తిగా చేసి చతుస్సాగర పర్యంత 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి వ్యాపించిన సకల భూమండలానికి ఏకఛత్రాధిపతి వీరే ఉండాలని, ఇతడే ఉండాలని ధర్మరాజును కూర్చోబెట్టి మిగతా రాజులు సామంతులుగా ధర్మరాజు పాదపీఠం దగ్గర వచ్చి సింహాసనంపై కూర్చుంటే మిగతా రాజులు వచ్చి తల వంచి పాదపీఠానికి తలను అక్కడ పెట్టి నమస్కరించి వెళ్ళాలి, కప్పములు పెట్టి. కృష్ణుడు చూడండి ఎంత పని చేశాడో. యుద్ధము చేయలేదు, ఆయుధము పట్టలేదు. ఆ కృష్ణుని యొక్క అందుకే గొప్ప రాజకీయ వేత్త కృష్ణుడు. అంతమంది కౌరవును హతమార్చి తన్ను నమ్ముకున్నటువంటి పాండవులను చేయి వదలక 5 మందిని చేయి పట్టి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, చక్రవర్తిగా చేశాడు. ఇక నా బాధ్యత అయింది, నేను వెళతాను, నాకు సెలవు ఇవ్వండి కృష్ణుడు అడుగుతున్నాడు. నా ద్వారకకు నేను వెళ్ళిపోతాను. ధర్మరాజుకు కృష్ణునికి ఆ స్నేహం పెరిగింది. అందులో ధర్మరాజు యొక్క మనస్సు చాలా సున్నితమైన మనస్సు అతనిది. ఎవరైనా వెళితే వెళ్ళొద్దు, లేదు ఇంకా కొన్ని రోజులు ఉండు. కృష్ణుడు హాస్యాస్పదంగా ఒక మాట చెప్తాడు. ఏం ధర్మరాజా అలాగంటావు? అందరికీ ఒక్క భార్య ఉంటేనే 10 రోజులు బయటికి వెళతాయో నా భార్యని చూడాలని వెళతారు. నాకు ఇంతమంది భార్యలు ఉంటే నేను మళ్ళీ తిరిగి నా ఊరికి వెళ్ళాలా వద్దా? అది కేవలం హాస్యాస్పదంగా కృష్ణుడు మాట్లాడిన మాట అని ద్వారకకు వెళతాడట. వెళ్ళేటప్పుడు మహాద్వారం దాటి బయటికి వెళుతున్నాడు. ద్వారము బయట ఒక అబల నిలబడ్డది. కళ్ళ నిండా ఆనంద భాష్పాలను రాలుస్తూ చెయ్యి జోడించి కృష్ణునికి ఎదురుగా వచ్చి నిలబడ్డది. ఆమె ఎవరో కాదు, పాండవులను కన్న తల్లి అయిన కుంతీదేవి. ఆమెను ఓదార్చి నీకేమన్నా కావాలంటే అడుగు తల్లి, ఇచ్చి వెళతాను. కృష్ణుని స్వయాన మేనత్త కుంతి ఎవరో కాదు, స్వయాన మేనత్త. అత్త అని పిలిచేటప్పటికీ అలా పిలవద్దు, ఇంతవరకు నీ మాటలు విని నేను అజ్ఞాన సముద్రంలో పడిపోయాను. నీవు నాకు అత్త కాదు, నీవు అల్లుడు కాదు, ఈ జగత్తుకే బంధువు నీవు. ఒక్క సూర్యుడు ఈ జలాశయంలోని సమస్త కమలములను వికసింపజేస్తాడు. అలాగా నీ ఒక్కడివే జ్ఞాన సూర్యుడవు, అందరి మనస్సును సంతోషపరుస్తావు. లేదమ్మా తల్లి, నీకేం కావాలో అడుగు, వరమిస్తాను. మహానుభావులు దేవునే కావాలని కోరుకున్న వారు వరములు అడగరు. మనము పూజిస్తాము, ధ్యానిస్తాము. దేవుడు ప్రత్యక్షమైన ఏమంటాము? నాకు హిరణ్యకశిపుడు అడిగినట్టుగా లిస్టు రాసుకొచ్చి మనము కూడా కొన్ని వరాలు అడుగుతాం. దేవుడు చూచి ఇచ్చేస్తాడు. వరములిస్తే అది శాశ్వతం కాదు. మహానుభావులు ఒకటే అడుగుతారు, నాకు వరమొద్దు, నీవు కావాలా. ఆంజనేయుడు, రాముడు ఎన్నిసార్లు ఆంజనేయుని పదే పదే హనుమాన్ నీకేం అందరికి ఇచ్చాను రా, నీకేమి ఇవ్వలేదు, ఏం కావాలో అడుగు, ఏమొద్దు. మళ్ళా అడిగితే ఒకసారి అంటాడు, తత్పాద సేవా రతిరేష నైచ్ఛతే తథాపి భోగాన్నను సా విరక్తి. నాకు ఏమొద్దు, ఏదైనా తీసుకుంటే నాకు నీ పాదములకు దూరం అయిపోతాను, నాకు అవేమొద్దు, నీ పాదముల సేవ కావాలి, నాకు అంతకంటే నాకేమొద్దు అని చెప్పేసి భావించే గొప్ప మహితాత్ముడు హనుమంతుడు. ఇక నేను పరంధామకి వెళ్ళిపోతాను, హనుమాన్ నీకేమని అడుగు, ఇప్పుడే అడుగు, ఇచ్చేసిపోతాను. అలాగా స్వామి ఇస్తావా? అడుగుతాను. ఏమడిగాడు? ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీశ మే హ్రాస వివర్జిత సదా.
ఇచ్చేటట్టయితే అడుగడుక్కు నీ యందు భక్తి అభివృద్ధి అయ్యేటట్టుగా ఇవ్వు. మాకు భక్తి ఉంటుంది, ఇప్పుడుండి మళ్ళీ వెళ్ళిపోతుంది. హనుమంతుడు అంటాడు, మనకిచ్చే భక్తి వద్దట, తనకు వేరే భక్తి కావాలా. ప్రవర్ధతాం భక్తి, రోజు రోజుకు క్షణక్షణానికి అభివృద్ధి అయ్యే భక్తి నీవు, నీ అనుగ్రహం ఉండని, అంతే చాలు. ఈ రెండే నాకు పురుషార్థం. అందరికీ ధర్మార్థకామ మోక్షాలైతే నాకు భక్తి, నీ అనుగ్రహం తప్పితే నాకేమొద్దు. శ్రీరామునికి ఎంత సంతోషమైంది. హనుమ, నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణం, ఒక్కొక్క ప్రాణం ఇచ్చినా 5 ప్రాణాలు. అయితే నీవు చేసిన ఉపకారాలు చాలా ఉంది, అయితే అది నాలోనే జీర్ణమైపోని, నేను రుణగ్రస్తుడు కాకూడదు. నేను నీకేమిచ్చినా తక్కువే అవుతుంది, అయితే ఒక్కటిస్తాను. ఏమిచ్చినా తక్కువ, ఆ ఒక్కటే చేసా నన్ను నీకు ఇచ్చుకుంటాను అని హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడట శ్రీరామచంద్రుడు. అంటే అతని భక్తి ఎంత గొప్పది. అలాంటి ఉత్తమ భక్తులు భగవంతుణ్ణి పూజించి అడిగినా కూడా వరములు అడుక్కోరు, వరములు యాచించరు. వాళ్ళకు తెలుసు ఏమిచ్చినా అది అశాశ్వతము, శాశ్వతమేది పరబ్రహ్మ. ఆ భగవంతుడు ఒకడే శాశ్వతము, భగవంతుని తప్ప జగత్తంతా అశాశ్వతం. ఇది ఈ జగత్తు పుడుతుంటుంది, పోతూ ఉంటుంది. సూర్యుడు ఉదయించి అస్తమించినట్టుగా ఈ జగత్తు చక్రం ఇది. ఈరోజు ఈ యుగము, రేపు మరొక యుగము, మరొక యుగము, ఇదే చక్రాకారంగా ఉంటుంది. అయితే ఇది తిరిగినట్టుగా భగవంతుడు తిరగడు. అతడు ఒక్కడే అనాది నిత్యుడైనటువంటి భగవంతుడు పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. అతన్ని అడుక్కోవాలి కానీ మనము అతడే కావాలా, నాకు అతని నుంచి వచ్చే వరములు వద్దు. ఆ లైన్లో, ఆ వరుసలో వచ్చింది ఈ కుంతీదేవి కూడా. ఏం కావాలా కోరుకుంటే ఆశ్చర్యం అవుతుంది. మనమందరం ఏమేమో కోరుతాం, మాకు తలలో కూడా రాదు ఈ వరం అడగాలని. అడుగడుక్కు నాకు ఆపదలు ఇవ్వు అని అడిగిందట. ఇదేం కోరికను. హనుమంతుడు నాకు అభివృద్ధి అయ్యే భక్తిని అడిగితే, ఈ మాతృమూర్తి ఈమె అడిగేది ప్రతి అడుగడుక్కు నాకు ఆపదలు ఇవ్వు. ఎందుకు ఆపద అడిగింది? విపదః సంతునః శశ్వతే తత్ర తత్ర జగత్పతే భవతో దర్శనం యచ్చాత్ అపునర్భవ దర్శనం. ఆమె కాన్సెప్ట్ వేరే ఉంది. ఆపద వస్తే అందరికీ దేవుడు జ్ఞాపకం వస్తాడు, అవునా? అది డాక్టర్లు చేయి వదిలి అంత అయిపోయింది, డాక్టర్లు అనేస్తారు, దేవుణ్ణి మీరు ప్రార్థించండి అంటాడు. అప్పుడు దేవుడు, జ్యోతిష్కులు అందరూ జ్ఞాపకం వచ్చి దేవుని దగ్గరకు వస్తారు. అందుకే మన పురంధరదాసు సంకట బందరే వెంకటరమణ అంటారు. ఆ సంకటం వచ్చినప్పుడే వెంకటరమణ జ్ఞాపకం వస్తాడు. కుంతి ముందే అంటుంది ఆపదలు ఇచ్చేసాయి. ఆమె ఉద్దేశం ఇది. ఆపదల్లో నీ స్మరణ వస్తుంది. నీ యొక్క దర్శనాన్ని కలిగించే ఆపద ఒకవైపు, నీ స్మరణ లేని సంపద ఒకటి. భగవన్ స్మరణ లేనటువంటి భగవంతుని విస్మృతి కలిగించే సంపద ఒక ఎత్తు. నాకు సంపద ఇచ్చిన నీ విస్మృతిని కలిగిస్తుంది ఈ సంపద. నిన్ను మర్చిపోయేటట్టుగా చేస్తుంది. నిన్ను మరచిపోయేటట్టుగా చేసే సంపద కంటే నిన్ను చూపించే ఆపద నాకు సర్వశ్రేష్టము, అదే మోక్షము. అందుకే నాకు ఆపదలు ఇవ్వు. ఏ విధంగా అడుగుతుంది చూడండి. విపదః సంతునః శశ్వత్ తత్ర తత్ర జగత్పతే భవతో దర్శనం యచ్చాత్ అపునర్భవ దర్శనం. ఆమె ఆ చమత్కారయుక్తమైన మాటలకు కృష్ణుడు సంతోషపడి ఆ తల్లిని పరమానుగ్రహం చేసి వెళతాడు. ఇటు పాండవులు, ఆ వంశములో పుట్టిన ఉత్తర అభిమన్యుల యొక్క సంతానం ఉత్తర గర్భవతి, సమీపకాలం వచ్చింది, ప్రసవకాలము, ప్రసవిస్తూ ఉన్నదట. అశ్వత్థామ ఇంకా తనలో ద్రౌపది ఇంత అతనిపై కృపాదృష్టి చూపి అతన్ని ఏం చేయకుండా చేసినా అశ్వత్థామలో ఉండే ఆ దుర్గుణం ఇంకా పైకొస్తోంది. అశ్వత్థామ చాలా మంచి వ్యక్తి. వాస్తవంగా మహాభారతంలో కర్ణుని పాత్ర కూడా చాలా మంచి, స్వభావంగా మంచిది. అశ్వత్థామకు కర్ణునికి ఇలాంటి దుస్థితి కలగడానికి కారణము 2: దుష్ట సహవాసము, దుష్టుల
ఆహార స్వీకరణ ఇది ఎప్పుడు వర్జించాలి. ఇది నేను చెప్పేది కాదు, కృష్ణుడు ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ ఏది తెలుసా? ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయే పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ. కృష్ణుడు చెప్పిన మాట ఎప్పుడు, ఏ సందర్భంగా అంటే సంధి కార్యం చేసుకొస్తాను సంధానమని వెళ్ళేటప్పుడు దుర్యోధనుడు ఆ కృష్ణుని ఎలాగైనా లోపల వేసుకుంటే పాండవుల కథ అయిపోయినట్టుగా అని కృష్ణుని తన ఇంటికి విందుకు భోజనానికి పిలుస్తాడు. నా ఇంటికి రమ్మని. వద్దంటాడు. ఎక్కడ వెళతావు? విదురుని ఇంటికి. పిలిచాడా? పిలవలేదు. పిలువని పేరంటానికి ఎందుకు వెళతావు? నేను పిలిచిన మహారాజును, నాలాంటి రాజు ఇంట్లో తినే యోగ్యత నీకుందా? దాసీపుత్రుడైనటువంటి విదురుని ఇంటికి వెళతావా నీవు? ఓహో, నీవు గోపాలకుడవు, నీ బుద్ధి అలాగే ఉంది, అతడు అలాగే ఉన్నాడు. ఇది హాస్యాస్పదమైన వచనం దుర్యోధన. కృష్ణుడు అప్పుడు చెప్తాడు, నేను మీ ఇంటికి రాను. డైరెక్ట్గా చెప్పేశాడు, నేరుగా రాను. ఎందుకు? ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్. ద్వేషుల ఇంట భోజనం చేయరాదు. రెండోది, ద్వేషులకు భోజనం పెట్టరాదు. భగవద్వేషులను ఎందుకు చేయకూడదు? నీవు ద్వేషివి కాబట్టి నీ ఇంట నేను భోజనానికి రాను. నేనెప్పుడు ద్వేషం చేశాను? పాండవులను ద్వేషం చేయలేదా నీవు? ఎప్పుడు చేయలేదు చెప్పు. అవును, పాండవులను చేస్తే ఏమి ఏంటవా? మమ ప్రాణాహి పాండవాహ. పాండవులు నా బంధువులని చెప్పలేదు. బంధువులని చెప్తే తక్కువ అవుతుంది. కృష్ణుడు పాండవులను ఎలా పరిచయం చేశాడు? మమ ప్రాణాహి పాండవాహ. పాండవులంటే నా ప్రాణము. ప్రాణం వేరే కాదు, పాండవులు వేరే కాదు. అలాంటి వారిని ద్వేషించిన తర్వాత నీ ఇంట్లో నేను భోజనం చేస్తానని కలలు కంటున్నావా? నేను చెయ్యను. పిలువకున్నా విదురుని ఇంటికి వెళ్ళి విదురునితో అడిగి, విదురా నీ ఇంటికి భోజనానికి వచ్చానని విదురునితో మాట్లాడతాడు ఆ కృష్ణుడు. ఆ విదునికి ఎంత సంతోషమై ఉండాలా? కృష్ణుని పాదములు కడిగాడు. దేంతో కడిగాడో తెలుసా? అతని కళ్ళలో వచ్చే ఆనంద భాష్పం వచ్చే కృష్ణుని పాదములు కడిగాడు విదురుడు. అది ప్రీతి అంటే. అతన్ని లోపల వేసుకోవాలని చెప్పేసి భోజనానికి పిలవరాని కాదు. విదురుడు పిలువకున్నా వెళతాడు. అతని మనస్సు అది, ఇతని మనస్సు ఇది. ఆ విధంగా భోజనం అనేది, ఆహార సేవన, మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల ఇంట భోజనం చేసిన వారికి, వారితో సహవాసం చేసిన వారికి మతి అస్తవ్యస్తమైపోతుంది. కర్ణుని పరిస్థితి అలాగే వచ్చింది. అశ్వత్థామ మంచి వ్యక్తి అయినా, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినప్పటికీ, ఆజన్మ బ్రహ్మచారి అయినా, దుర్యోధనుని ఇంట ఒక్కరోజు, మొదటి రోజు ఒక్క గ్లాసు పాలు తాగడం వల్ల ఆరంభమైనటువంటి ఆ దుర్బుద్ధి అలాగే పెరిగిపోయింది.